తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. నిన్నటి రోజున జరిగిన ఒక ఎపిసోడ్కు సంబంధించి ఈరోజు తెలంగాణ యావత్ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర రాజకీయాల పరిణామాలు, అధికార విపక్ష ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన యాత్ర అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి నిన్న వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఏం కథ అనేది. ఇక్కడ మీ అందరికీ తెలుసు ఎవరినే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించి అభివాదం చేస్తున్న దృశ్యాలను ఇక్కడ మీరు చూస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అసెంబ్లీలో ప్రశ్నాస్త్రాలను సంధిస్తాడు కాబట్టి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అతన్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. మరి సస్పెండ్ చేసిన తర్వాత ఊరికే ఉంటారా? ఎందుకంటే గాయపడ్డ సింహం ఎట్లా గర్జిస్తుందో ఇప్పుడు మనోడు కూడా అట్లనే గర్జిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం సూర్యాపేట జిల్లాకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను, ప్రభుత్వం చేస్తున్న అసమర్థమైన పరిపాలనకు సంబంధించి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని, ఎండిపోతున్న వరి పంటలు, దాంతోపాటు ప్రజలందరికీ దగ్గరవుతూ పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్నాడు మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తోడవడంతో ఎట్లా మారిపోయింది అంటే ఇక చూడుర్రి. మొత్తానికి ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇటు పక్కన మహిళలకు సంబంధించి ఏ విధంగా అభివాదం చేస్తున్న దృశ్యాలను ఒకసారి మీరు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది? గుండె ధైర్యం గులాబీ జెండానే, రామన్న సేవ్ తెలంగాణ. ఇగో ఇక్కడ చూడుర్రి ఒకసారి మాజీ సర్పంచ్ రాధా గారికి సంబంధించి, రామన్న సేవ్ తెలంగాణ వెక్కి వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధా. పంటలు ఎండుతుంటే గుండె తరిక్కుపోతున్నది, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నది, సంతోషమంతా కండ్ల ముందే చెదిరిపోతున్నది, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేవంత్ సర్కార్ తీరుపై విసుకెత్తిన ఆడబిడ్డ కంటతడి, సభలో కేటీఆర్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాజీ సర్పంచ్కి సంబంధించిన రాధా కన్నీళ్లు పెట్టుకున్నది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన ఎట్లున్నది, ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన తిరుతెన్నలను కూడా నేను ఎప్పటికప్పుడు కూడా వివరిస్తూ వస్తూ ఉన్నా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న అరిగోసను కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిన్న కేటీఆర్ ముందు ప్లకార్డులు పట్టుకొని పూర్తి స్థాయిలో ఎందుకు ఏడుస్తున్నది అంటే ఇక్కడ మీరు చూడుర్రి, ఒకసారి దీన్ని జూమ్ చేయి. ఒకసారి ఆ ఫ్లకార్లకు సంబంధించి చాలా స్పష్టంగా కనబడుతున్నది. సేవ్ తెలంగాణ రామన్న అంటూ కూడా ఫ్లకార్డుకు సంబంధించి చాలా క్లారిటీగా కూడా ఇక్కడ కనబడుతున్నది. సేవ్ తెలంగాణ రామన్న అంటూ కూడా మాజీ సర్పంచి రాధకు సంబంధించి వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యానికి సంబంధించి మనం చూస్తున్నాం. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ పరిపాలన అనేది అస్తవ్యస్తంగా మారిపోవడంతో కండ్ల ముంగట రైతులకు సంబంధించి పంటలన్నీ ఎండిపోతూ ఉంటే ఆ బాధను చూడలేక ఆ కన్నీరు మున్నీరు అవుతూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మాజీ సర్పంచ్ రాధకు సంబంధించి కన్నీళ్లు పెడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక దానివైపు దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే నిన్న సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించిన దృశ్యాలండి ఇవన్నీ. ఒక పక్కనేమో అభివాదం చేయడం, ఇంకో పక్కన ఆడబిడ్డలకు సంబంధించి దండం పెట్టడం, ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ ర్యాలీగా రావడం, ఇంకో పక్కన మాజీ సర్పంచ్కి సంబంధించిన రాధ కన్నీటి దృశ్యాలకు సంబంధించి నిన్న సూర్యాపేట పర్యటనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటనలో భాగంగా చాలా సమస్యలు కూడా కంటికి కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఆశ, అసూయ, ద్వేషం వీటితో తెలంగాణ ఆగం. బీఆర్ఎస్ నేతలపై, స్థానిక నాయకత్వంపై అసూయ పెరిగేలా చేసిండ్రు. కుటుంబ పాలన, అహంకారం, దొరపాలన అని ప్రజలలో విద్వేషం నింపిండ్రు. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేం 15,000 ఇస్తాం. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, మేం తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ 2,000 పింఛనే ఇస్తుండు, మేం 4,000 పింఛన్ ఇస్తామని రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటోళ్ళంతా కలిసి ప్రజలకు ఆశ పెట్టిలు. అసూయ, ద్వేషం, ఆశతో కూడిన అబద్ధాలతో తెలంగాణ ఆగమైంది అంటూ నిన్న క్లారిటీగా కూడా కేటీఆర్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది చాలా చిన్న స్టేట్మెంట్ కాదండి, చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని చెప్పడానికి ఒక పచ్చి నిజం ఇది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఉద్యమాన్ని చేసిన సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ ఎజెండా మొదలైంది. దాని తర్వాత వారి తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు, అంటే ఇప్పుడు మాజీ మంత్రి కానీ అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు ఉన్నాడు.
ఆ తర్వాత కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడు, కవిత ఉన్నది. కవిత తెలంగాణ ఉద్యమ బతుకమ్మగా ప్రజల్లోకి వెళ్తే, కేటీఆర్ యువతతోని ప్రజల్లోకి వెళ్తే, కేసీఆర్ సబ్బండ వర్గాలతోని ప్రజల్లోకి వెళ్తే, హరీష్ రావు అన్ని వర్గాలకు సంబంధించి అంటే యూనియన్లు అన్నింటినీ కూడా ఒక ఉద్యమాన్ని నడిపించే స్థాయిలో నలుగురు వెళ్ళిలు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏం జరిగిందంటే కుటుంబ పాలన రాకి 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 రంపాన పెడతాం అంటారు చూడు. తెలంగాణలో గట్ల ప్రచారం చేసిలు, చెవులకెళ్ళి రక్తాలు వచ్చేలా ప్రచారం చేసిలు కుటుంబ పాలన అని. నెంబర్ 1. ఇంకోటి అహంకారం, దొరపాలన. ఎవరికి అహంకారం అండి? ఈరోజు ఆనాడు దొరపాలన అన్నారు, అహంకారం అన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్నాడా? ప్రజా సమస్యల గురించి మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ప్రజాభవన్లో అందుబాటులో ఉన్నారా? మరి అహంకారం కాదా? అది దొరపాలన అనరా అనేది కూడా ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాజకీయాలలో ఇప్పటివరకు మీరు చూసిన అంశం ఒకే ఎత్తు అయితే, ఇక్కడ జరుగుతున్న అంశం కూడా మరోలా ఉంది అనే విషయానికి కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఏది 15,000 కోసమో లేదా తులం బంగారం కోసమో 4,000 కోసమో ఆశ చూపి తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా ఆగం చేసిర్రు. ఈడ కుటుంబ పాలన అన్నారు, అహంకారం అన్నారు, దొరపాలన అన్నారు. ఇప్పుడు చేస్తున్నది కూడా కుటుంబ పాలనే. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి కొండలరెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, తిరుపతి రెడ్డి అయినా కుటుంబ పాలనే. అహంకారానికి సంబంధించి సెక్రటరియేట్కు రాకుండా, ప్రజలను కలవకుండా, ప్రజాభవన్కు రాకపోతే అహంకారం కాదా? ఇక దొరపాలన ఏంది? పూర్తి స్థాయిలో ప్రజల్ని కలవనప్పుడు దొరపాలనే అవుతుంది కదా. ఏది మంగళవారం, శుక్రవారం రోజున ప్రజలను కలుస్తాను, మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించి ప్రజాభవన్ పెట్టిన అక్కడికి నేరుగా నేనే వస్తాను. మొదటి రోజు వచ్చిండు, ఇట్లా ఏంది పేపర్లు తీసుకున్నాడు, 4 ఫోటోలు తీసుకున్నారు, ఫోటోషూట్ ఫినిష్, కథం. అప్పటి నుంచి ఆడ కనబడే దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు కేటీఆర్ చెప్పే విషయం ఏంటంటే, అబద్ధాలను ప్రచారం చేసిళ్ళు, ఆగమాగం చేసిర్రు. ఫైనల్గా ఏం జరిగింది అంటే, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక అబద్ధమే గెలిచింది, నిజం ఓడిపోయింది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం అన్నట్టు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా వీటినే నమ్మిలి. ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అబద్ధపు ప్రచారంతోనే ఓడినం, పోయింది అధికారమే అభిమానం కాదు. ప్రజల గుండెలలో నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పై పగతో రైతులకు రేవంత్ గోసా, ఢిల్లీ పెద్దల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు, కౌరవ కాంగ్రెస్తో పాండవుల్లా కొట్లాడదాం, ఫినిక్స్ పక్షిలా లేస్తాం, అధికారంలోకి వస్తాం. దేశంలో ఉద్యమ, అధికార, ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 15 నెలల్లో జనం కోసం కేసీఆర్ కావాలంటున్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా ఒకటైన కాంగ్రెస్, బీజేపీ, సీఎం రేవంత్ రాజకీయ పిగ్మి. అంటే కేటీఆర్ చాలా స్పష్టంగా ఏం చెప్పిండు అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ విషయం ఏంది అంటే, కేటీఆర్ ఒక అంశాన్ని చెప్పిండు, మీరందరూ కూడా ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ తన యొక్క రూపాంతరాన్ని మారుస్తూ జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టి మన దక్షిణ భారతదేశానికి సంబంధించి దాంట్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో ఇతర రాష్ట్రాలలో పాగా వేయడానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ను మారిపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి పుట్టిందంటే, ప్రజల హృదయాల నుండి, తెలంగాణ ఉద్యమం నుండి, ప్రతి గడప నుండి, ప్రతి ఇంటి నుండి, ప్రతి ఒక్కరి చేతులలో కూడా గులాబీ జెండా మొదలైంది, రణం మొదలైంది. యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి జైగొట్టిల్లు, అధికారాన్ని ఇచ్చిల్లు. రెండోసారి కూడా మహాకూటమి పేరుతో తెలంగాణ మీద కుట్ర జరగబోతే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మేల్కొని అధికారాన్ని ఇచ్చారు. కానీ మూడోసారి అబద్ధాలను నమ్మాం, అరిగోసపడుతున్న పరిస్థితి ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఇస్తలేరు, రైతులకు రైతు భరోసా 4,000 పింఛన్ ఇస్తలేరు. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, 420 హామీలకు పంగనామం పెట్టిలు, 13 అంశాలు పరారైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఢిల్లీ పెద్దలకు మాత్రం ఇక్కడ నుండి పైసలు పోతున్నాయి, తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం రూపాయి వస్తలేదు అనేది కేటీఆర్ వాదన. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి తెలంగాణ ప్రాంత బిడ్డ కూడా ఆలోచించాలి. ఈరోజు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. 1,200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన తెలంగాణ ఇది. ప్రతి ఇంటి నుండి కూడా ఒక్కొక్క ఉద్యమకారుడు రణమై పోరాటం చేసిన ఉద్యమ చరిత్ర కలిగిన గడ్డ ఇది. మరి ఈ గడ్డ మీద ఈరోజు జరుగుతున్న పరిణామాలను మనం ఎట్లా ఆలోచించవచ్చు అనేది ఒకసారి మీరే ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా ఒకసారి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు ఈ వైఆర్టీవీ వేదికగా ఒక ప్రధానమైన అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఏంటి అంటే, చాలామందికి తెలుసు
కేసీఆర్ జోలికి వస్తే చెప్పు పట్టుకొని అనేది స్టార్టింగ్లో, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బహుశా 30 రోజుల తర్వాత అనుకుంటా. ఆ సందర్భం ఏంది అంటే తెలంగాణ ఉద్యమకారుడు, అంటే తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును పట్టుకొని నానా పచ్చిబూతులు తిట్టడంతో పాటు ఇష్టానుసారంగా వాగితే ఉద్యమకారుడి ఉద్యమ నేత జోలికి వస్తే అనే కాన్సెప్ట్లో అది అక్కడ జరిగిన రైతులకు సంబంధించి నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ఈరోజు కేవలం ఆ మాట మాట్లాడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేను మాట్లాడుతున్న మాటలకు వాళ్ళకు ప్లస్ అవుతుండడంతో కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వాస్తవం ఏంటి అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇదే గొంతుక, ఇదే కంఠస్వరం పనిచేసింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పోరాటం జరుగుతున్న పరిణామానికి కూడా మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఏంది ఉవ్వెత్తున కూడా ఉద్యమాన్ని, ప్రజలకు సంబంధించిన తాకిడిని కూడా నేను పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడతాను. సో ఈ పరిణామాలన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఈ 2 అంశాలను కూడా మీరు చూస్తున్నారు. ఇక 3వ అంశం ఏంటంటే వైఆర్టీవీ ప్రజల్లోకి, ప్రజల గుండెల్లో చిరస్థానంగా నిలిచిపోతుంది. ఎందుకు అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం మనం. తాయిలాలకో, అధికార పార్టీకో, ఇతరత్ర ఏది కూడా ఆశపడేది లేదు. కష్టమైన, నష్టమైన, ఓర్పైన, భయమైన, బాధ్యత అయినా, బలమైన ఏదైనా కానివ్వండి, అన్నింటినీ కలగలిపి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేస్తా. ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మళ్ళీ ఎజెండా స్టార్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది వైఆర్టీవీ. కేసులు పెట్టని, భయపెట్టని, బెదిరియని, అన్నిటికీ త్యాగం చేసిన గుండె ఇది. అంత సింపుల్గా ఎవరికి భయపడేది లేదు. అయితే ఇక్కడ నేను చెప్పే ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే, ఏ పార్టీ కాదండి, మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా. నాడు విపక్షంగా పనిచేస్తా, నేడు విపక్షంగా పనిచేస్తా, రేపు విపక్షంగా పనిచేస్తా. దట్స్ ఇట్, అంతే. ఇందులో ఏముండదు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు నేను బీఆర్ఎస్ పార్టీకి అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఏంటండి? భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ కదా. ప్రజల పక్షాన పోరాటం చేయగల అద్భుతమైన చరిష్మా కలిగిన వ్యక్తులు ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేతలు. ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తులు ఏమండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలోనే కదా. మరి అలాంటప్పుడు అలాంటి గొప్ప నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పోరాటం చేసిన పరిస్థితి కనబడతాను. సో ఈరోజు కూడా మళ్ళీ స్టిల్ రైట్ నౌ చెప్తున్నా, అలాంటి ఉద్యమ నేత మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం. కాబట్టి చాలా క్లారిటీగా కూడా మీరు ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలన్నా, రక్షణ వలయంలో ఉండాలన్నా, దిక్కులన్నీ బిక్కటిల్లేలా మనం కన్నీళ్లు పెడుతుంటే ఆ దిక్కులన్నిటికీ కూడా సమాధానం చెప్పి బిక్కటిల్లకుండా ధైర్యంగా ఉంచేలా చేయాలన్నా మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావే రావాలి. వస్తనే అవుతుంది. ఎందుకు అంటే దిక్సూచి నేను చెప్తున్నా కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే, పంటలన్నీ ఎండిపోతూ ఉంటే బాధ అనిపిస్తుంది నాకు. ప్రతి గులాబీ సైనికుడు వరంగల్ బాట పట్టాలి. పార్టీ రజోత్సవ సభకు లక్షలాదిగా కూడా తరలి రావాలి. కేటీఆర్ పిలువు. 40 డిగ్రీల ఎండలోనూ వెలువల తరలి వచ్చిన జనం, హోరెత్తిన నినాదాలు, అభిమాన నాయకుడిని చూసేందుకు మిద్దెలు మేడలెక్కిన మహిళలు, వాహనం వెంట ఉత్సాహంగా పరుగులు తీసే కార్యకర్తలు. బీఆర్ఎస్ రజోత్సవ సన్నాహక సభ సందర్భంగా సూర్యాపేటలో గురువారం కేటీఆర్ పర్యటన దృశ్యాలు ఇవి. ఇది ఉద్యమ సమయం కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, పార్టీ అధికారంలో లేదు. అయినా అదే జనం, అదే ఉత్సాహం, అదే స్ఫూర్తి. సభలో ప్రసంగానికి అదే రెస్పాన్స్. మాట మాటకు చప్పట్లు, హోరు. ఎందుకింత ఆదరణ, ఎందుకింత ఆరాటం? జవాబు ఆ సభలోనే దొరికింది. ఓ ఫ్లకార్డు పట్టుకుని కూర్చున్న మహిళ తనలో తానే కన్నీరు మున్నీరవుతూ కుమిలి ఏడుస్తున్నది. నీళ్లు రాక పంటలు నిన్న దుఃఖం ఆమెలో పొంగి పొర్లుతున్నది. ఆమె పట్టుకున్న ఫ్లకార్ల మీద సేవ్ తెలంగాణ, రామన్న అంటూ ఆర్తిగా రాసి ఉంది. రాష్ట్రంలో వర్తమానం ఏమిటో, భవిష్యత్తు ఏమిటో ఆ ఒక్క దృశ్యం చెప్తున్నది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కన్నీరు మిన్నీరు అవుతున్నారు. పంటలన్నీ ఎండిపోతున్నాయి. దాంతోపాటు నీళ్లు రావట్లే, కరెంటు ఇవ్వట్లే, అక్రమ కేసులు, ప్రశ్నిస్తే దాడులు రకరకాలుగా జరుగుతున్నాయి. వీటన్నింటినీ కట్టడి చేయడానికి, వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పోరాటానికి సంబంధించి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న ఉద్యమం ప్రజల నుంచి వస్తుంది. మీరు ఏ ఉద్యమాన్ని అణచివేయొచ్చు, ఏ ఉద్యమాన్ని ఆపేయగలచ్చు, కానీ ప్రజల ఉద్యమం, ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని ఎవ్వరు ఆపడం ఎవరి తరం కూడా కాదు. అది స్వాతంత్రోద్యమ పోరాటమైనా, తెలంగాణ ఉద్యమ పోరాటమైనా, నాడు నిజాం ప్రభు మీద పోరాటం చేసిన పోరాటమైనా,
భూమి కోసం భుక్తి కోసం భూ పోరాటాలు చేసిన ఏ పోరాటమైనా కూడా ప్రజా పోరాటం మొదలైతే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఈరోజు తెలంగాణలో అటువంటి పోరాటం రాబోతున్నది. ఆ పోరాటాన్ని చూస్తే భయపడాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వాలకు వస్తుంది. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి రాబోతున్నది. నేను చెప్తున్నా కదా, చాలా స్పష్టంగా కూడా అదే ఉండబోతుంది అనేది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు గులాబీ జెండే గుండె ధైర్యం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కాంగ్రెస్ పీడపోవాలంటే మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మాత్రమే మనం సంబరాలైనా అంబరాన్ని అంటే ఇలా చేసుకోగలుగుతాం. లేదు అంటే మళ్ళా తల నేలకేసి ఆ కన్నీటి చుక్కలను నేలమ్మ ఒడిలో పడేసి మళ్ళీ హృదయ విదారకంగానే మారిపోతుంది. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఈ అంశాన్ని నేను చూస్తాను. రాత్రిపూట మ్యాక్స్ 12 అవుతుంది అనుకుంటాను, ఫోన్ పట్టుకున్న దృశ్యాలలో పేపర్ రాస్తున్న తరుణంలో నాకు ఇది కనబడ్డది. ఇది కనబడితే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంది అంటే కామన్గా ప్రభుత్వాలకు సంబంధించి ఒకటి వస్తుందండి, యూటర్న్ 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 యూటర్న్. ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే కొంచెం ముందు పోయి యూటర్న్ తీసుకోవచ్చు వెహికల్లో పోతే. అది కారు మీద పోయినా బండి మీద పోయినా లేకపోతే ఏ వెహికల్ మీద పోయినా యూటర్న్ అయితే తీసుకుంటాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక్కడ ఫార్మా విషయంలో యూటర్న్, దాంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీ యూటర్న్, ఆదాని యూటర్న్, నో పేయింగ్ ఫర్ ఎల్ఆర్ఎస్ యూటర్న్, ఫార్మా ఇన్ కొడంగల్ యూటర్న్, దాంతోపాటు రైతు భరోసా యూటర్న్, కార్ అండ్ కాన్వాయ్ యూటర్న్, నిరుద్యోగ భృతి యూటర్న్, టీజీపీఎస్సీ పొలిటికల్ అపాయింట్మెంట్స్ యూటర్న్, ఆల్ యూటర్న్స్ జరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్నిట్లో కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తున్న తరుణాన్ని చూస్తున్నాం. అంతా యూటర్న్ 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 యూటర్న్. అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరు నమ్మట్లే. అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, అప్పు పుట్టట్లే మనల్ని ఎవరు నమ్మట్లే అంటే అది మీరు చేసిన స్వయంకృత అపరాధం. ప్రపంచవ్యాప్తంగా దావోస్ సదస్సు జరుగుతుంటే, పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతున్నాయి. మై తెలంగాణ వెరీ లాస్, కేసీఆర్ మొత్తం ఏమన్నాను, కేసీఆర్ టోటల్లీ డ్యామేజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఏదో చెప్పిండు ఆయన భాషలో ఏదో చెప్పిండు. సరే ఇప్పుడు మనం దాన్ని తెలుగులో చెప్తాం. ఆయన ఏం చెప్పిండు అంటే మొత్తం తెలంగాణలో అప్పుల కుప్పగా మార్చేసిండు, అక్కడ ఏం లేదు, మొత్తం అప్పులే అయిపోయింది, ఇప్పుడు మేము చేయడానికి కూడా ఏం లేదని అక్కడ చెప్పిండు. జాతీయ మీడియా దగ్గర కూర్చొని కూడా కదే చెప్పిండు. అరే మన ఇంట్లో సంసారాన్ని మనం రోడ్డు మీద పోయి బజారు మీద పడాల్సిన అవసరం లేదు కదా, మనం బజారు పాలు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి. అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరు నమ్మట్లే. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల బాకీ ఉన్నాం, ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇవ్వాలి? అన్ని నోటిఫికేషన్లు మేము ఇవ్వలేం. వాళ్ళకు టీటీడీ, మనకు వైటీటీఏ ఉంది, ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు. కొలువులు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విచిత్రమైన వ్యాఖ్యలు. ధర్నాలు చేయడానికి అనుమతి ఇస్తే మా మీదనే ధర్నాలు చేయకపోతే ఎవరి మీదే చేయాలి? మా మీద మేమే చేసుకోవాలన్నా? మాకు మేమే చేసుకోవాలన్నా? అన్నిటికీ ఆంక్షలేసి అన్నిటికీ అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన ఎట్లా జరిగిందో మనం అందరం చూసినాం కదా. దీనికి ముత్తాతల పరిపాలన చేస్తున్నాడు. ఏంది అంటే ఆడ ఏం లేదు, మొత్తం నిర్బంధాల తెలంగాణ అయిపోతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం మీద ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎట్లా చేసిందో మనోడు కూడా అట్లనే చేస్తున్నాయి. ఎవరు ఎందుకు నమ్మట్లే? చేసింది మనం, పొరపాటు చేసింది మనం, తప్పులు చెప్పింది మనం, తప్పులు ఒప్పుకునేలా మొత్తం అన్ని తరలా మనమే మన ఒంటి మీద ఉన్న బట్టలు మనమే ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతూ ఎట్లయిపోయిందో ఈరోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా గట్లనే అయిపోయింది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పవర్ఫుల్గా ఉంది, అద్భుతంగా ఉంది. వృద్ధి రేటు కానీ జిఎస్డిపి కానీ లేకపోతే వ్యవసాయ సంపద ఉత్పత్తులలో కానీ పరిశ్రమల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 ఉందని చెప్పుకోవాలి. కానీ మనం అట్లా చెప్తాం, ఇక్కడ ఏదో ఒక పార్టీ మీద ఆరోపణ చేయడానికి పూర్తిస్తాలే. అందుకే నేనేమంటానంటే పరిపాలన దక్షత, పరిపాలన తెలిసిన వ్యక్తులకు అధికారం ఇస్తే ఒకలా ఉంటుంది. ఇక గిసుంటలకు ఇస్తే ఉంటుంది, సార్లే వద్దు ఆ చదువుకొని వేస్ట్ తలకాయ దండుగా. ఇక ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్కు బ్రేక్, స్టే ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు. భూసేకరణ పూర్తి కాకుండా రోడ్డు టెండర్లు ఆపై అభ్యంతరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టానుసారంగా భూసేకరణ చేయకూడదు. ఆడ ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రోడ్లు ఎత్తాడట. భూ సర్వేకు సంబంధించి భూసేకరణే పూర్తి కాలేడా. ఆడ పోలీస్ స్టేషన్లు, కేసులు, దాంతోపాటు అన్నీ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఈరోజు భూసేకరణ ఆడ పంచాయతీ జరుగుతూ ఉంటే ఇక్కడ టెండర్లు సంబంధించి ఎత్తామని పోతే మరి హైకోర్టు ఊకుంటుందా?
ఊకోదు. ఇప్పుడు ఏంది సముద్రంలో బతికే చేపలన్నీ తీసుకొచ్చి ఒడ్డు మీద ఏంది ఒక టబ్బులు వేస్తే అవి ఎట్లెట్లా కొట్టుకుంటాయో అక్కడ ప్రజలు కూడా అట్లా కొట్టుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్నారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆగమైపోయాను. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మల్లన్న సాగర్కు సంబంధించిన పరిసర గ్రామాలు కానీ రంగనాయక సాగర్ కానీ దాంతోపాటు ఇక్కడ కరీంనగర్కి సంబంధించిన ఏంది ప్రాజెక్టుల విషయంలో కడుతున్నప్పుడు అప్పుడు ప్రజలు చాలా చోట్ల కూడా స్వచ్ఛందంగా ఇచ్చిలు వాళ్ళకు అన్ని రకాలుగా కూడా వసతులు కల్పించిన పరిస్థితి చూసాం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయడం, లేకపోతే బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ జరుగుతున్నది. అంటే ఒకసారి మీరే ఆలోచించండి, న్యాయం ఎక్కడ ఉన్నది, ఏ ప్రభుత్వం ప్రజల వైపు ఉన్నది, ఏ ప్రభుత్వం ప్రజల వైపు లేదు అనే అంశానికి సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మనం చూద్దాం. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే అరే మా ఇంటికాడ కోతి కూడా తెల్లగా ఉంటుంది, మీకు తెలుసో లేదో. కుక్క కూడా చాలా అందంగా ఉంటుంది, మేక కూడా చాలా అందంగా ఉంటుంది, గొర్రెనైతే ఇంకా అందంగా ఉంటుంది. అందాల పోటీలు అయితే మీరు విన్నారు కదా, అవి ఎక్కడ తెలంగాణలో కాదు మన ఊళ్ళల్లో మనం కూడా ఈ పోటీలు పెడదామా, తల ఇంత జమ చేసుకుందాం, అట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గొర్రెలు బర్రెలు మేకలకు సంబంధించి అన్నిటిని పెడితే ఏంటంటే మన దాంట్లో మన గ్రామంలో పశు సంపద అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పచ్చని పైర్లు తీసుకొని అద్భుతంగా తింటే వీటి మాంసకృతులు కానీ ఇతరత్ర కూడా ఉపయోగపడతాయి, పంటకు సంబంధించిన ఎరువు కూడా వస్తుంది అనే కోణంలో మనం పండుగలు పెట్టుకోవాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రామీణ ప్రాంతాలలో సంపద ఉత్పత్తి ఎట్లా చేయొచ్చు అనేది చెప్తాం. వాటికి వెచ్చిన అంటే పశువులను పెంచినా కూడా ఏదో రకంగా ఉపయోగం ఉంటుంది. కానీ ఈ తెలంగాణలో ఈ అందాల పోటీ పెడితే ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఒకసారి చూడురు, ఇది అందాల పోటీలతో ఆదాయం వస్తుంది, ఎట్లా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అందాల పోటీలు ఇట్లా టింగి 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 అని నడుచుకుంటూ పోతాయా, లేకపోతే ఇంత మేకప్ వేసి నడుతాయా? అందాల పోటీలో పెడితే ఆదాయం ఎట్లా వస్తుంది? విషయం ఏంటి అంటే ఈ ఫార్ములా రేస్ కానీ లేదా గొప్ప గొప్ప రేసింగ్ కానీ లేకపోతే ఇతరత్ర పెడితే ప్రపంచానికి సంబంధించిన మీడియా అంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దృష్టి ఉండేలాంటివి పెడితే నడుతుంది. కానీ గిదెందుకు పెడితే దీనివల్ల ఏం లాభం మీరే చెప్పుర్రి. అందాల పోటీలతో ఆదాయం వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడులు ఆకర్షించేందుకు మిస్ వరల్డ్ పోటీలు పెడుతున్నాను టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. వరవ్వ పోటీలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిగా క్రిస్టినా దాంతోపాటు తెలంగాణ త్రిలింగ దేశం స్మితా సబర్వాల్. వరవ్వ ఏం చెప్తున్నారు భయ్, ఎవరికన్నా అకెరకచ్చా ముచ్చటనా? ఓ అన్నా తమ్ముడు ఇదేమన్నా అకెరకత్తదా నీకు? ఏఐలో తీసుకుపోయి ఫోటోలను పెడితే అవే ఏంది క్యాట్ వ్యాక్ చేస్తే అయిపోతుంది అందాల పోటీలు. ఇక్కడ ఉద్యోగాలు నిరుద్యోగులు లేవురా నాయన, అనేక రకాల సమస్యలతో మేము అల్లాడిపోతున్నాం. అంటే అందాల పోటీలు పెడితే డబ్బులు వస్తాయట, ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు. ఏమన్నా ఉంటే అందాల పోటీలు అయిపోయిన తర్వాత మరి అందాల భామలు వాళ్ళన్నా చెప్పాలి, దాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్లన్నా చెప్పాలి, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులన్నా చెప్పాలి. అందాల పోటీలతో ఏం ఉపయోగం తెలంగాణ రాష్ట్రానికి నాకైతే తెలియదు, నిజంగా చెప్తున్నా. ఇక్కడ ప్రజలకు ఇక్కడ యువతకు దీనివల్ల ఏం ఉపయోగం నాకైతే ఇప్పటి వరకు తెలియదు. ఇక కేసీఆర్ దమ్మేందో తొందరలోనే చూపిస్తాం, అది నాకు తెలుసు. ఎందుకంటే మళ్ళీ గులాబీ జెండాదే అధికారం తెలంగాణ అగ్రగామిగా నిలుపుడు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నో రికార్డులు. కరెంటు రాదన్న దుస్థితి నుంచి కరెంటు పోదన్న స్థాయికి వచ్చింది. కుట్రలు ఛేదించి పరిపాలన చేసిండ్రు, ఊహించిన విధంగా కేసీఆర్ అభివృద్ధి చేసిండు. భవిష్యత్తులో దేశాన్ని ఏలే సత్తా కేసీఆర్కే ఉంది. గులాబీ జెండాను చూస్తే కొందరి గుండెలలో వణుకు పుడుతుంది. సూర్యాపేట సభలో జగదీష్ రావు మంచిగా చెప్పిండు, జగదీష్ అన్న బాగానే చెప్పాను. కేసీఆర్ రాక కోసం యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తున్నది. తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి గొప్ప శక్తి. ఎందుకు అంటే రాజకీయంగా అనేక రకాలుగా కూడా అద్భుతంగా కూడా తన మేధాశక్తిని ఉపయోగించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, తెలంగాణను అద్భుతంగా పరిపాలన చేసిండు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటి అంటే కేసీఆర్ దమ్మేందో తొందరలోనే తెలుస్తుంది అని చెప్పి ఓకే బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు తమ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలి. లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్, ఇది లేదాడ. ఆ మధ్యలో ఉన్న డస్ట్బిన్లు పిఆర్ఓ వ్యవస్థ దాన్నంతా ఫస్ట్ బూజు దులిపితే మీరు బాగుపడతారు, లేకపోతే మీ కర్మ. నేను కూడా ఏం చేయలేదు, నేను చూస్తున్నా, లైవ్లో చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. డైరెక్ట్ లీడర్ యాక్సెస్ ఉండాలి ఒక క్యాడర్కు, లీడర్కు క్యాడర్ ఏ చిన్న వ్యక్తి వచ్చినా కూడా రిసీవ్నెస్ ఉండాలి. కొంతమంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, అబ్బా అదరహో ఎవరు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది కూడా మనం చూస్తాం. సో మొత్తానికి కేసీఆర్ దమ్మేందో తొందరలోనే చూద్దాం. ఖచ్చితంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వస్తే 6 గ్యారెంటీలను అడుగుతాడు, 13 హామీలను అడుగుతాడు, 420 హామీలను అడుగుతాడు, ప్రజల కష్టాలను పట్టించకుండా అప్పటికి ఇప్పటికీ తేడా చెప్తాడు. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పలేక పరుగో అని కూడా పరారయ్యే దృశ్యాలు కూడా మనం చూస్తాం.
ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగురుతుంది. అది తెలంగాణ ప్రాంతానికి మొత్తం కూడా తెలిసిన విషయంలో, దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఇక నిన్న ఏంది అంటే ఇది ప్రెస్ క్లబ్లో సీఎం బూతు మాట్లాడొద్దు, రాజకీయ నాయకులు సమన్వయం పాటించాలి, జర్నలిస్టులు స్వీయ నియంత్రణ చేసుకోవాలి, బూతుల ప్రసారం చేసే ఛానళ్లు మూసివేయాలి, జర్నలిస్టుల అక్రమ అరెస్టులు దాడులు సరికాదు. తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీజేపీ నేత ప్రకాష్ గౌడ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనుక నిన్న ఇక్కడికి పోయినా నేను నా అభిప్రాయాన్ని కూడా చెప్పిన. ఈ వీడియో ఇల్లనే ఉంటుంది, ఎందుకు అంటే చూడు ఇగో జర్నలిస్టులపై రేవంత్ వ్యాఖ్యలు కరెక్టేనా. నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. జర్నలిస్టులు నిజంగా కూడా మేము దాదాపుగా 10 సంవత్సరాల ఎబో కూడా అనేక శాటిలైట్లలో పనిచేసినాం. వార్తలకు సంబంధించి న్యూస్ ప్రజెంటర్గా కావచ్చు, స్క్రిప్ట్ రైటర్గా కావచ్చు, రిపోర్టర్గా కావచ్చు, మల్టీ వర్క్ అయితే చేసినాం. మేము జర్నలిజంలో చాలా అద్భుతంగా రాణించినాం. దాంతోపాటు అక్కడ ఏదో ఒక పార్టీకి వత్తాసు పలకాలి, లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ నియంత్రణ, లేకపోతే రకరకాల ఇబ్బందుల కారణంగా సొంతానికి సంబంధించి ఒక ఛానల్ అయితే పెట్టుకున్నాం. ఆశయ లక్ష్యం కోసం నడుస్తున్నది. జర్నలిస్టులకు సంబంధించి అక్రమ కేసులు ఎందుకైతున్నాయంటే ఒకటి భాషకు సంబంధించి ఎడిట్ చేయకపోవడం, దాంతోపాటుగా ముఖ్యమంత్రి అంటే జర్నలిస్టులకు వర్తించేది చట్టసభలలో ఉండే నేతలకు వర్తించదా? రాజ్యాంగం అందరికీ ఒకటే అన్నప్పుడు అన్ని రకాలుగా కూడా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చాలా ఇక్కడ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ గొప్ప చదువులు చదివిన వారే ఉంటారు. కాబట్టి జర్నలిస్టులనే టార్గెట్ చేయడం కాదు, ఇక్కడ తెలంగాణలో పరిపాలన సక్కలేదు కాబట్టి అవుతున్నది. ఇంకొక విషయం లోతుగా పోతే ఈ వ్యవస్థ సోషల్ మీడియా ఇదంతా భారీగా డ్యామేజ్ అవుతుంది, కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఇది క్రియేట్ చేసిందే అప్పటి కాంగ్రెస్ పార్టీ, ఈ సంస్కృతిని ప్రారంభించిందే అప్పటి విపక్ష కాంగ్రెస్ పార్టీ. మీరు 2014 ముందు ఇలాంటి ప్రచారం లేదు, 2014 తర్వాత ఎట్లొచ్చింది అనేది కూడా మీరే ఆలోచించరు. నేను చెప్తున్నా కదా, అది జర్నలిస్టులకు సంబంధించి. రైట్. ఇక హరీష్ రావుపై కేసు కొట్టివేత, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్, పంజాగుట్టు పిఎస్లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్ళిన హరీష్ రావు విచారణ జరిపి కేసును క్వాష్ చేసిన హైకోర్టు అంటూ కూడా చెప్తే ఆయన నేను సుప్రీంకోర్టు కూడా పోతా అంటూ పిటిషనర్ ద్వారా అంటాను. ఇక్కడ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఏడు వేనా న్యాయం ఉన్న కాడ ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. ఇప్పుడు కింది కోర్టులలో ఖచ్చితంగా ఆ కేసు కొట్టేయబడింది అంటే ఖచ్చితంగా కూడా ఇంకే ఏ స్థానాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తీర్పు వస్తుందనే అవకాశం ఉంటుంది. ఏం లేదు, హరీష్ రావుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్నే చేస్తాడు. ఏర్పడని ఉద్యమం అది ప్రజా చైతన్య ఉద్యమం కాబోతున్నది. అన్ని హామీలను అడుగుతుండు, సమస్య ఎక్కడున్నా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతిదీ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడతాను. సో భవిష్యత్తులో హరీష్ రావుకు సంబంధించి ఏకుమేక అవుతున్నాడు కాబట్టి ప్రభుత్వం ఎట్లనో ఇరుకాటంలో పెట్టాలనుకున్నది, కానీ ఆ ఇరికే రకం కాదు. హరీష్ రావు తలుచుకుంటే ఏమైతే తెలుసు కదా, 6 అడుగుల బుల్లెట్ బగబగ మండిపోతారు తప్ప అంత మించి మీరు చేసేది ఏముండదు, ఏం కథ ఉండదు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చెప్పేది ఒకటే, పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణంలో, జర్నలిస్టులందరూ కూడా ఏకమై ప్రభుత్వాన్ని అడుగుతున్న తరుణంలో ప్రజల వాయిస్ను ప్రభుత్వం దగ్గర వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. అయితే వైఆర్టీవీకి సంబంధించి చాలా వరకు రిపోర్ట్లు కొడుతున్నారు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోకు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల రిపోర్ట్లకు చంపపెట్టు లాంటి వార్త వస్తుంది. ప్లీజ్ దయచేసి ఆలోచించండి.